ఇక్కడ ఏదో కలర్ పేపర్ లో ఇలా చుట్టుంది, ఏదో నాకు గిఫ్ట్ ఏమో అయిపోయింగా, నేను వంట చేసేసా గిఫ్ట్ ఇచ్చేస్తే తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటా. నువ్వు అదే అనుకుంటావు నాకు కాదా? అస్సలు కాదు. ఇక్కడ ఒక చిన్న ప్రాసెస్ ఉందన్నమాట మాకు ఊరించే వంట సెగ్మెంట్ లో. ఏంటంటే మేము ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాం, ఇద్దరు పార్టిసిపెంట్స్ పోటాపోటీగా అదే వెజిటేబుల్ తో వంటలు చేస్తారు. ఇప్పుడు పార్టిసిపెంట్ ఎవరు అంటే ఇక్కడ మాకు ఈ రోజు గెస్ట్లే పార్టిసిపెంట్లు, అలాగే మా షెఫ్ కూడా మీకోసం ఈరోజు వంట చేస్తారు తెలుసా. సో నీకు రాజుగారితో పోటీ పడే అవకాశం వచ్చింది ఇప్పుడు. అద్భుతమైన ఆపర్చునిటీ కాబట్టి నువ్వు బాగా యూటిలైజ్ చేసుకో. ముందు అసలు ఇందులో ఏముందో చూద్దాం. ఓకే ఓకే సొరకాయ. సొరకాయ అంటే ఇంకా మనకి చాలా రకాల వంటలు చేసుకుంటూ ఉంటారు. సో దీంతో మన స్వీట్లు కూడా చేసుకోవచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్. మొత్తానికి ఏంటంటే ఈరోజు మీ ఇద్దరు కూడా, రాజుగారు అండ్ అలాగే రమ్య, సొరకాయతో వంటలు చేయాలి. ఓకే జడ్జ్మెంట్ ఎవరిస్తారు? నేనే. అది అవకాశం నాకు వచ్చింది. సో కాబట్టి ముందుగా రాజుగారికి చేంజ్ చేద్దాం. ఓకే ఆలోపు నువ్వు కొంచెం ప్రిపేర్ అయిపోవచ్చు. సో ఎలా అయినా సీనియర్ కాబట్టి నీకు ఒక మంచి ఛాన్స్ ఇస్తాను. బాగా కష్టమైన వంటను ఆలోచించుకుని త్వరకైతే రాజుగారికి చెప్పు, ఆయన చేస్తారు. ఓకే ఏదైనా చేసేస్తారు ఆయన. అవును మరి, అందుకే కొంచెం ఏదైనా డిఫరెంట్ గా అడిగి చూడు. నువ్వు అంత ఆలోచిస్తే మేము బ్రేక్ తీసుకోవాలి. అదే ఒక పేరు గుర్తొచ్చింది. సొరకాయతో కోఫ్తా కర్రీ. ఓ రాజుగారు ఇదేదో బాగుంది. కోఫ్తా దాంతో మళ్ళీ కర్రీ. బాగా ఇచ్చింది రాజుగారు, కష్టపడి చేసేద్దామా? నాకు మీ మీద నమ్మకం ఉంది రాజుగారు, అందుకే అలా ఇచ్చాను. థాంక్యూ. సో మరి స్టార్ట్ చేసేద్దాం. సొరకాయ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, శనగపిండి 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, టొమాటో పేస్ట్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. రాజుగారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ముందుగా కోఫ్తాలు చేసుకోవాలి కదా. ఎస్. సో దానికి రెడీ చేసేసుకున్నాం. సో సొరకాయ తురుము. ఇక్కడ ఆయిల్ వేడి పెట్టిస్తాను రాజుగారు. ఓకే. కొంచెం ఉడికించిన బంగాళదుంపని ఇలా మెత్తగా మెది పెట్టుకోవాలి. సో ఇది కూడా మీరు కొంచెం కాంబినేషన్ లో తీసుకుంటున్నారా? అవును, కొంచెం మనకు బ్యాండింగ్ కావాలి కదా. అవును, పుట్టి సొరకాయ అంటే మనకి యాక్చువల్లీ కోఫ్తాలు కదా విడిపోతూ ఉంటుంది. ఎస్. అలాగే కొద్దిగా శనగపిండి, కొంచెం కార్న్ ఫ్లోర్, కొద్దిగా జీలకర్ర పొడి, కొత్తిమీర. సో ఇదంతా బాగా కలిపేసుకుని వీటిని మనకి కోఫ్తాలో చుట్టేసుకోవాలి. ఓకే. సో రమ్య, ఎలా ఉంది మ్యూజికల్ జర్నీ? చాలా బాగుంది. బాగుందా? ఈ మధ్యకాలంలో మంచి మంచి కొత్త పాటలు ఏం పాడావు? నేను లౌక్యం మూవీలో ఒక పాట పాడాను, ఒక లైలా కోసం మూవీలో ఒక పాట పాడాను, చక్కిలి గింత అనొక మూవీలో, ఇంకా రీసెంట్గా వచ్చిన చిన్నదాన నీ కోసం మూవీలో ఒక పాట పాడాను, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనొక సినిమా. ఓకే ఓకే. స్వీట్స్ ఎక్కువ తినవు? ఎక్కువ తిను. హాట్స్ బాగా తింటావు? స్ట్రీట్ ఫుడ్, బయట ఫుడ్, జంక్ ఫుడ్ గా అసలు ఏంటమ్మా మీరు అలా తిన్నా ఇలా ఎలా ఉంటారు? కోఫ్తాలు అయితే వేసేస్తున్నాం. కొంచెం వేగేలోపు మనం కర్రీ ప్రాసెస్ చేసేసుకున్నాం రాజు గారు. ఓకే. సో ఇక్కడ గ్రేవీకి సరిపడా కొంచెం ఆయిల్ వేసేసుకుని, సో ఇక్కడ టొమాటో పేస్ట్ వేస్తున్నాను. ఓకే. సో కొంచెం పులుపులకు బాగుంటుంది. సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్,
నీకు సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? నాకు 2 అక్కలు. నువ్వు లాస్ట్. యా ఓ మా ఇంట్లో అందుకే నేను వంట నేర్చుకోలేకపోతున్నారు. అక్కలు బాగా వంటలు చేసి పెడుతూ ఉంటే అమ్మ అక్కలు అంటే నా పనితనం చూసి మా అమ్మ నన్ను లోపలికి రానియదు అనమాట కిచెన్ లోకి. ఎక్స్ట్రా పని అని మా మమ్మీ ఇంకా మా అక్క హెల్ప్ చేస్తుంటారు మమ్మీకి. సో దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే ఎంటీఆర్ మసాలా వారి కారపొడి, ఓకే కొంచెం పసుపు, ఓకే సో ఇక్కడ టమాటో పేస్ట్, టమాటా ముక్కలు పేస్ట్ చేసేస్తున్నాం. ఓకే సో మనం మొత్తం అంతా కూడా ఈ కర్రీ బేస్ టొమాటో తీసుకున్నాం. ఎస్, నాకు టొమాటో అంటే బాగా ఇష్టం అని మీకు తెలుసా రాజు గారు? కొన్ని అలా తెలిసిపోతుంది. కాదు, నాకు ఇష్టం అని తెలుసు. ఓకే సార్, అలా అన్నమాట. టమాటో ఇష్టం లేదు. ఓకే సరే అంట. టొమాటో అంటే అందరికి చాలా చాలా సో ఇది తీసేసుకుందాం. ఎస్, నేనైతే ఉట్టి టొమాటోలే తినేస్తుంటా. అవునా? చాలా బాగుంటాయి. ఇంకా వేరే ఏ కర్రీ చేసినా కాంబినేషన్ టొమాటో చాలా బాగుంది. టొమాటో చట్నీ కానీ టొమాటో కెచప్ కానీ అన్నీ బాగుంటాయి. సో ఆల్రెడీ నేను ఇది టమాటా ముక్కలు ఉడికించి పేస్ట్ చేశాను కాబట్టి ఇక్కడ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఓకే సో మనం రెడీ చేసుకున్న అవి ఒకసారి మనం డిస్ప్లేలో వేసేద్దాం. కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, అలాగే కొద్దిగా ధనియాల పొడి. మరి ఈ కర్రీ అంతా కూడా కోఫ్తాలకి పట్టద్దా రాజు గారు? కోఫ్తాలు కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి. అవును, ఎప్పుడైనా మనము సర్వ్ చేసుకునే ముందే యాడ్ చేసుకోవాలి. సో ముందుగానే మనం యాడ్ చేసుకుంటే ఏంటంటే మనం తినే టైం వరకు మెత్తపడిపోయి దాంట్లో గ్రేవీలో కలిసిపోతుంది. కొంచెం వాటర్ ఇస్తారా? సో గ్రేవీ రెడీ, కోఫ్తాలు రెడీ. సో ఇది ఒక్క మరుగు వచ్చేస్తే మనం తీసేసుకోవచ్చు. అయిపోయిందా రాజు గారు? రెడీ, బౌల్ ఇచ్చేసి తీసేసుకోవచ్చు. లాస్ట్ లో పోస్తారు కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఎస్, సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ. ఎస్, వేడివేడిగా సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందుగా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సొరకాయ కోఫ్తా కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో సొరకాయ తురుము, ఉడికించిన బంగాళాదుంపలు, శనగపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాల్లా చుట్టుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై ముందుగా సిద్ధం చేసుకున్న కోఫ్తాలు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ.